ఎస్. ఒక ఒక పాయింట్ ఇప్పుడు మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఎస్, కొండ రాజీవ్ గాంధీ గారు మీరు చెప్పిన పాయింట్కి చాలా దరిదాపుగా నాకు అనిపిస్తోంది ఇది. ఎందుకంటే విశాఖ ఉక్కు అమరావతి నిర్మాణానికి పనికిరాదా అన్న క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ కార్మికులు రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే 60,000 టన్నులు కావాల్సి వస్తే బళ్ళారి, రాయగఢ్ తమిళనాడులో కొనడానికి సిఆర్డిఏ ప్లాన్ చేస్తోంది. విశాఖను వదిలిపెట్టి విశాఖ ఉక్కు కష్టాల్లో ఉందని చెప్పుకుంటున్నాం, దాన్ని పరిరక్షించాలని చెప్పుకుంటున్నాం. మీరు చెప్పినట్టు 99 పైసలకే విశాఖలో ఒక ఎకరాన్ని ఇచ్చేస్తే రేపు ఈ భూములు కూడా ఏ రకంగా చేసేస్తారనేది అర్థమవుతోంది. ఏంటి అసలు విశాఖ ఉక్కు పైన ఏం చేయబోతున్నారనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? ఇదేంటి మన ఉక్కు పనికిరాదా విశాఖ ఉక్కు? అంటే విశాఖ ఉక్కులు మరి చంద్రబాబు నాయుడు గారికి మిగతా కంపెనీల నుంచి ఇచ్చేంత కమిషన్లు ఇస్తారేమో ఎవరో, అదే వాళ్ళ అనుమానం. అంతే తప్పితే విశాఖ ఉక్కు ఎందుకు పనికిరాదు సార్. విశాఖ అనే ప్రాంతానికి ఉక్కు నగరం అనే పేరు తీసుకొచ్చింది విశాఖ ఉక్కు. కరోనా కష్టకాలంలో ఊపిరాడక అందరూ చచ్చిపోతుంటే వాళ్ళు ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా దేశానికి ఊపిరి ఊదింది విశాఖ ఉక్కు. తమ భూములు త్యాగం చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఒక ఉద్యమ చరిత్రనిచ్చి ఈరోజు దేశం గర్వించదగ్గ స్థాయిలో విశాఖ ఉక్కు ఉంది. అటువంటి విశాఖ ఉక్కుని క్రమేపీ స్లో పాయిజన్ మాదిరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చంపేస్తూ ఉంది. కొన్ని వందలాది మందికి ఉపాధులు పోతున్నాయి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తీసేస్తున్నారు, రెగ్యులర్ గా ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా విఆర్లు పెట్టి తీపించేస్తున్నారు. మరో పక్క ఓట్స్ అలకేట్ చేయలేదు, ఇంకో పక్క ఈక్విటీ చేసిన పరిస్థితి లేదు. కనీసం ఇచ్చినటువంటి పేరుకి అలకేషన్స్ అని చెప్తే అవన్నీ కూడా కనీసం స్టీల్ ప్లాంట్ యొక్క అప్పులు తీర్చేదానికి కాకుండా వేరే దానికి ఉపయోగించుకునే విధంగా ఏమంటారు బోడిగుండికి మోకాలకి ముడిపెట్టిన విధంగా రూల్స్ ఫ్రేమ్ చేసి విశాఖ ఉక్కును నాశనం చేస్తుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. నాణ్యత కలిగినటువంటి ఉక్కు పనికిరాదని చంద్రబాబు నాయుడు గారికి కనిపించిందేమో. పోనీ ఇంకో పాయింట్ కొద్దాం. అమరావతిలో ఎకరా 99 పైసలకి అమ్ముతారా సార్? ఇక్కడ రెండు విషయాలు మీకు చెప్పాలి. అమరావతిలో ఎకరా 99 పైసలకి ఎవరు? అమరావతిలో మాత్రం అక్కడ రేట్ లేకపోయినా అది 50 కోట్లు పలకాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుయాయులకు అక్కడ వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ లేని రేటుని తెస్తారు. అక్కడ రేటు పెద్దగా ఉండాలి అంటే ఏమవ్వాలి? ఇక్కడ రేటు తగ్గించాలి. జనరల్ గా ఒక పెద్ద గీత ఒక గీత ఉంది, ఆ గీత పక్కన చిన్న గీత గీస్తే ఆటోమేటిక్ గా ఎగ్జిస్టింగ్ గీత పెద్ద గీత అవుతుంది. అమరావతికి కంపెనీలు పెట్టుబడులు వెల్లువ వచ్చేస్తున్నాయి, అందరూ ఇంకా టచ్ లోనే ఉన్నారు, ఫోన్ లో ఉన్నారు, క్యూలో ఉన్నారు, రేపో మాపో వచ్చేస్తారని చెప్తున్నారు కదా. వాళ్ళకి పావలాకు 10 పైసలకి ఇచ్చేస్తే అద్భుతంగా వచ్చేస్తారు కదా. ఆ పని చేయరు కదా సార్. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అమరావతిని వాడుకుంటారు. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పటి వరకు మీరు లూలు మాల్ ఏంటి, లూలు మాల్ లో ఉండే కిరాణా కొట్టు వ్యాపారం ఏంటి, అందులో పనిచేసే వాళ్ళు ప్యాకింగ్లు చేసుకోవడమా, మూటలు మోసుకోవడమా, బిల్లింగ్, ఈ సెక్షన్ మాట్లాడారు. అసలు వాస్తవం ఏంటంటే లూలు మాల్ పెట్టే పెట్టుబడి ఎంత, కేటాయించినటువంటి భూమి విలువ ఎంత, అది మనం క్యాల్కులేట్ గా చూస్తే అంటే ఉపాధి పొందేవారు ఏ ఉపాధి అనేటువంటిది వేరు. ముందు మనం 1500 కోట్ల రూపాయలు భూమి ఇస్తుంటే వాళ్ళు వచ్చి ఒక 6,000 కోట్లు 10,000 కోట్లు పెట్టుబడి పెడితే నువ్వు 1,500 కోట్ల భూమి తప్పులేదు. కానీ ఈడిస్తే అంటే అక్కడ 500 కోట్ల రూపాయలు పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి. అంటే 1,500 కోట్ల పెట్టుబడి లేని ఒక కంపెనీకి ఈ రోజు 2,000 కోట్ల రూపాయలు విలువైన భూమి. 2,000 కోట్లు. ఇప్పుడు 18 ఏళ్ల అనుబంధం ఇదేనా? అంతే. వాళ్ళకి తెలిసినటువంటి అనుబంధం ఇదే, వాళ్ళకి తెలిసినటువంటి ఇదే. ఏ భూములతో వ్యాపారం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా దిట్ట. ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నా, 2,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఏ బ్యాంక్ లో కుదవ పెట్టినా బ్రహ్మాండంగా 1,500 కోట్ల పైన అప్పిస్తుంది, ఏ బ్యాంక్ అయినా ఇస్తుంది. కానీ 2,000 కోట్ల రూపాయలు విలువైన భూమిని పెట్టి 500 కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చి మహానుభావుడు. ఇది ఇతను తెలిసినటువంటి విజనరీ, ఇది ఇతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. ధారా దత్తం చేసి అమ్మేస్తున్నాడు రాష్ట్రాన్ని. ఈయన ప్రైవేట్ పరం చేసేస్తున్నాడు. రేపు ఉదయం భూమి దొరకలేనటువంటి పరిస్థితి, సామాన్యుడికి నిరుపేదకి ఇల్లు కట్టుకోవడానికి స్థలమేమో అంటే అలో లక్షణాన్ని ఏడుస్తున్నారే. మరి కార్పొరేటర్లకి ధారాదత్తం చేయడానికి మీ తాతగారు సొత్తే ఉన్న విశాఖపట్నంలో దాచుకున్నారా లోకేష్ గారు అని అడుగుతున్నా. ఇంకో పక్క కొత్త కంపెనీలు వచ్చే మాట దేవుడు ఎరుగు. ఉన్న కంపెనీలు వెళ్ళిపోతాయి. నేను చెప్పాను JSW వెళ్ళిపోతుంది విజయనగరం కొత్తవలస మండలం నుంచి అని. కారణం ఏంటో తెలుసా? ఎల్ ట్యాక్స్, లోకేష్ ట్యాక్స్. ఆ లోకేష్ ట్యాక్స్ కట్టలేక, ఆ లోకేష్ ట్యాక్స్ కట్టకపోతే దాని వల్ల వచ్చేటటువంటి పర్యవసానాలను తట్టుకోలేక JSW లాంటి కంపెనీలు కూడా విజయనగరం కొత్తవలస మండలంలో మూసేసుకుని వెళ్ళిపోతుంటే 1,500 మంది కుటుంబాలు రోడ్డును పడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇంకోటి అడుగుతున్నా. ఇప్పుడు TCS కి అలకేట్ చేశారు, సరే
టీసీఎస్ ఎన్ని వేల మందిని ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, ఎన్ని వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది, అది చెప్పాల్సినటువంటి బాధ్యత నారా లోకేష్ గారికి ఉంది కదా. Right. అవి ఏమి చెప్పకుండా భూములు దారాదత్తం చేయటం వెనకాల ఉన్నటువంటి మర్మం రహస్యం ఏంటని మేము అడుగుతున్నాం. ఎస్